హాయ్ ఫ్రెండ్స్, రేషన్ కార్డ్ ఈకేవైసీ చేయలేదా? అయితే మీ రేషన్ కార్డ్ పోయినట్టే. ఈ నెల 30తో ముగుస్తున్న రేషన్ కార్డ్ ఈకేవైసీ గడువు. కానీ లక్షలాది మంది ఈకేవైసీ చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో లక్షల సంఖ్యలో రేషన్ కార్డులు పెండింగ్ అయితే ఉన్నాయి. దీంతో రేషన్ మాఫియా ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు చేస్తూ ఈ ఈకేవైసీ గడువును మరింత పెంచాలని చూస్తూ ఉండగా ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ అయితే నెలకొని ఉందండి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఈకేవైసీ పొడిగించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక ఈ నెల 30తో స్టాప్ చేసి వచ్చే జూలై నెల నుంచి డిజిటల్ రేషన్ కార్డు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈకేవైసీ పూర్తయిన రేషన్ కార్డులకు మాత్రమే డిజిటల్ రేషన్ కార్డు ఇచ్చి ఈకేవైసీ కాని రేషన్ కార్డుల తొలగింపుకు ప్రభుత్వం అయితే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ విధంగా ఉందండి. రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డులపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. లెక్క తీర్చే పనిలో పౌర సరఫరాల శాఖ అధికారులు ఉంటే అడ్డుకునే ప్రయత్నాల్లో రేషన్ మాఫియా పావులు కదుపుతూ ఉంది. ప్రజా ప్రతినిధులతో ఒత్తిడి తెచ్చి అయినా సరే ఈకేవైసీ సమస్య నుంచి గట్టెక్కే ప్రయత్నాల్లో వీరున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనే నిర్ణయంతో ముందుకెళ్తూ ఉంటే కొత్తగా నమోదైన వారికి ఈకేవైసీ చేయించి రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారు. ఇదే సమయంలో పాత రేషన్ కార్డులకు సైతం ఈకేవైసీ చేయించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. పదే పదే ఈకేవైసీ గడువు పొడిగిస్తున్న లక్షల సంఖ్యలో కార్డుదారులు ఈకేవైసీ చేయించుకునేందుకు ముందుకు రాకపోవడంతో అధికారులను ఆలోచనలో పడేస్తూ ఉంది. మరో 10 రోజుల్లో ఈకేవైసీ గడువు ముగుస్తూ ఉండగా ఇప్పటికే అధికారులు కార్డుదారులను దృష్టిలో ఉంచుకుని పలుమార్లు గడువు పొడిగిస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు ఉచిత రేషన్ పథకం పొడిగించిన నేపథ్యంలో అర్హులకు మాత్రమే నిత్యావసర సరుకులు అందేలా చూసేందుకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. వీలైనంత తొందరగా ఈకేవైసీ ప్రక్రియను ముగించాలి అంటూ స్పష్టం చేయడంతో ఈ నెల 30 వరకు గడువు పొడిగించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో అధికారులు కార్డుదారులతో ఈకేవైసీ చేయించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్పందన రావడం లేదని తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో 1,46,21,233 రేషన్ కార్డులు ఉండగా 1,23,00,000 వరకు ఈ ఈకేవైసీ పూర్తయింది. ఈ నెల 16 నాటికి 20 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఈకేవైసీ చేయించలేదని తేలింది. ఈ నెలాఖరు నాటికి మరో 3 లక్షలకు మించి రేషన్ కార్డులకు ఈకేవైసీ పూర్తయ్యే అవకాశం లేదని అధికారులు అయితే స్వయంగా చెబుతున్నారు. ఈకేవైసీ చేయించని రేషన్ కార్డుల్లో 90% వరకు బోగస్ కార్డులు ఉండొచ్చనే అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. ఇదే సమయంలో బోగస్ కార్డులను కొనసాగించేందుకు రేషన్ మాఫియా రంగంలోకి దిగి సమర్థులైన కొందరు సహచర డీలర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి మిల్లులకు విక్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈకేవైసీని నిర్బంధం చేయడంతో డీలర్లు పక్కదారులు వెతుక్కుంటూ ఉన్నారు. పలు జిల్లాల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రేషన్ కార్డులు పొందినట్లు అధికార వర్గాలకు సమాచారం ఉండగా వైద్య సేవలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి కారణాలు కూడా వీరు రేషన్ కార్డు పొందడానికి కారణమని చెప్పొచ్చు. రోజు రోజుకు పెరుగుతున్న విద్యా ఫీజులను చెల్లించలేని స్థితిలో కొందరు క్షేత్రస్థాయిలో చిరుద్యోగులు రేషన్ కార్డులు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మరోవైపు వైద్య సేవలకు కూడా దీనిని వినియోగిస్తూ ఉన్నారు. వీరు కేవలం వైద్యం కోసమే తప్ప రేషన్ తీసుకున్న సందర్భాలు లేవనే చెప్పొచ్చు. వీరి పేరిట వచ్చే రేషన్ సరుకులు డీలర్లే స్వాహా చేసినట్లు చెబుతున్నారు. ఈకేవైసీ చేయించిన పక్షంలో రేషన్ కార్డులు రద్దవుతాయనే ఆందోళనతో వీరు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతుండగా గతంలో పలువురు డీలర్లు పెద్ద ఎత్తున బోగస్ కార్డులు పొందారని, బినామీ పేర్లతో పొందిన రేషన్ కార్డులతో బియ్యం స్వాహా చేస్తున్నారని, 2005లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రేషన్ కార్డులను అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని, ఆ సమయంలోనే పలువురు డీలర్లు అధికారులను ప్రసన్నం చేసుకుని పెద్ద ఎత్తున రేషన్ కార్డులను పొందారని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ పరిమిత సంఖ్యలో మాత్రమే ఇచ్చారు. 2017-19 మధ్య కాలంలో అర్హులైన రేషన్ కార్డుదారులను స్వయంగా సర్వే చేసి ప్రభుత్వం ఇచ్చింది.
2019-24 మధ్యకాలంలో రకరకాల కారణాలతో రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ చేపట్టలేదు. గత కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డీలర్లు నేరుగా మిల్లులకు బియ్యాన్ని తరలించి కోట్ల రూపాయల కూడేసినట్లు తెలిసింది. వీరిలో ఈకేవైసీ పేరిట రేషన్ కార్డులు రద్దును అడ్డుకునే ప్రయత్నాల్లో కొందరు డీలర్లు ఉన్నారని, బోగస్ అనే పేరిట కాకుండా రేషన్ కార్డులను రద్దు చేస్తే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తుందనే ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే రేషన్ బియ్యం అమ్మకాల్లో ఆరితేరిన కొందరు డీలర్ల కూటమి భాగస్వామ్య పక్షాల నేతలను కలిసి నెలవారీ మామూలు ఆశ చూపుతున్నట్లు తెలిసింది. కొందరైతే ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో ఈకేవైసీ గడువు ముగుస్తున్నప్పటికీ వీలుంటే ఈకేవైసీ అంశాన్ని పక్కన పెట్టడం, లేదంటే మరోసారి గడువు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కోసం వీరు పావులు కదుపుతున్నారు. చూడాలి మరి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏ విధంగా ముందుకు వెళతారు అనేది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డుల తొలగింపుకు నిర్ణయం తీసుకుని ఈ మేరకు ఈకేవైసీ గడువుని ఈ నెల 30తో పూర్తి కానుండగా వచ్చే నెల నుంచి రేషన్ కార్డు ఈకేవైసీ జరిగినటువంటి వ్యక్తులకు డిజిటల్ రేషన్ కార్డు పంపిణీ అయితే చేయబోతా ఉంది.